చంద్ర వాళ్ళు నన్ను చంపేస్తారని భయపడుతున్నావా? ఒకవేళ అది నిజమైనా నువ్వు ఇలా కన్నీళ్ళు పెట్టకూడదు స్వరాజ్. దేశం కోసం ప్రాణాలు ఇచ్చే అదృష్టం అందరికీ రాదు. పచ్చనాకు మీదాన పసుపు కొమ్ము మీదాన పరమాత్ముని మీదాన పరువాల మీదాన ప్రేమవు నువ్వే పెనిమిటి నువ్వే మావా. మన ప్రేమ కంటే పెళ్లి కంటే ఈ దేశానికి స్వరాజ్యం రావడం ముఖ్యం. ఎర్రకోట మీద మన 3 రంగుల జెండా ఎగిరిన రోజున నీ మెళ్ళలో 3 ముళ్ళు వేస్తాను. ఇదేంట్రా షిప్ లోకి వచ్చే ముందు బ్యాగ్ చిన్నదుంది, ఇప్పుడేమో కడుపు వచ్చినట్టు అయిపోయింది. షాపింగ్ చేసావా? కొంప తీసి షిప్ లోనే మొత్తం నొక్కిసావా? ఏంట్రా సత్తున్నారు? బట్టలు సర్దుకుంటున్నారా? రేపు ఈ షిప్ వైజాగ్ లో ఉంటది కదా. రేపే వెళ్ళిపోతున్నా వైజాగ్. అవును, రేపు పొద్దునే వైజాగ్ వెళ్ళిపోతున్నాం. ఇంకా షిప్ ప్రయాణం అయిపోయినట్టే. Whiskey on the rocks, sir? No, orange juice. Just a minute. Thanks. Oh, hi. Would you like something to drink? No. అక్కడికి వెళ్ళి కూర్చుందా?
టెంగ్లు వాళ్ళెక్కడా? ఇవాళ షిప్లో ఆఖరి రోజు కదా, కెసినోకి వెళ్ళారు. అవును, మీ వాళ్ళు ఎక్కడా? బహుశా వాళ్ళు కూడా అక్కడే ఉన్నారేమో. బాబాయ్ వాళ్ళు నా కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. నేను వెళ్తాను. ఓకే. I love you. మేఘనా, అసలు నువ్వు నాకెందుకు పరిచయం అయ్యావు? ఎందుకు నా లైఫ్ లోకి ఎంటర్ అయ్యావు? ఎందుకు నన్ను పిచ్చిదాన్ని చేసావు? ఎందుకు నన్ను ఏడిపిస్తున్నావు? అదే ప్రశ్న నిన్ను అడిగితే ఏం జవాబు చెప్తావు? మేఘనా, ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వగలిగేది ఒక్కటే, కాలం. అదే మనని కలిపింది, నడిపిస్తుంది. అదే మనని రేపు విడదీస్తుంది. ఆ కాలం ఇక్కడే ఆగిపోవాలి. ఈ రాత్రి ఇలాగే ఉండాలి. విశాఖపట్నం రాకూడదు. మనం విడిపోకూడదు. మరి నీ మీద ఆశలు పెట్టుకుని నీకోసం ఎదురు చూస్తున్న సుజిత్ సంగతి ఏమిటి? నాతో జీవితం పంచుకోవాలని కళ్ళ కంటున్న రుక్మిణి మాట ఏమిటి? ఒక్క ఊరలో 2 కత్తులు ఉండొచ్చు, కానీ ఒక్క మనసులో 2 మనుషులు ఉండకూడదు. మేఘనా, వాళ్ళని ఏం చేద్దాం? మర్చిపోదామా? మనసు చంపుకుందామా? చెప్పు. చెప్పలేవు. సుజిత్ నీకు ఎప్పటి నుంచో తెలుసు. రుక్మిణి నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. మన ఇద్దరి ఇష్టంతోనే పెద్దలు మన పిల్లల్ని నిశ్చయం చేశారు. కానీ మన పరిచయం కేవలం 15 రోజులు మాత్రమే. మన ప్రేమ లేక కలిసి తినడం వల్ల కలిగిన ఆకర్షణ, అందు నిజంగా ప్రేమే అయితే వాళ్ళని ఒప్పిద్దాం.
వదిలేద్దాం. మనది ఆకర్షణ అయితే మనల్ని మనం మోసం చేసుకున్న వాళ్ళం అవుతాం, మరో ఇద్దరిని బాధ పెట్టిన వాళ్ళం అవుతాం. మన తొందరపాటు వల్ల మన నలుగురు నలిగిపోతాం. అందుకే దీనికి ఒక్కటే మార్గం, మనం విడిపోదాం. శశి, నువ్వు లేకుండా నేను ఉండలేను. నేను ఉండలేను. మంది ప్రేమ ఆకర్షణ తెలుసుకోవడానికి ఇన్ని రోజులు విడిపోవాల్సిందే. శశి, 3 నెలల తర్వాత తిరిగి కలుద్దాం. ఈ 90 రోజులు మనం కలుసుకోకూడదు, ఉత్తరాలు రాసుకోకూడదు, కనీసం ఫోన్లోనైనా మాట్లాడుకోకూడదు. నువ్వు నీ వాళ్ళ దగ్గర, నేను నా వాళ్ళ దగ్గర ఎప్పట్లాగే ఉన్నాం. అప్పటికీ మనం ఒకరినొకరు మర్చిపోలేకపోతే, నీకు నా మీద నాకు నీ మీద ఇప్పట్లాగే అనిపిస్తే, అప్పుడు మన నిజమైన ప్రేమ. నిన్ను చూడకుండా 5 నిమిషాలు కూడా ఉండలేను. అలాంటిది 90 రోజులంటే ఐ కాంట్. నేను ఉండలేను. నాకంత నిగ్రహం లేదు. ఉండాలి. నిప్పును దాచడానికి నువ్వంత అవసరం, నీకు నాకు నిగ్రహం అంత అవసరం. ఎందుకింత శిక్ష? శిక్ష కాదు, పరీక్ష. మనది నిజమైన ప్రేమ అయితే ఈ పరీక్షలో పాస్ అవుతాం. మన ప్రయాణం దారి మధ్యలో దిగిపోయేది కాదు, ఎదిగిపోయేదని రుజువు చేస్తాం. ఒకవేళ ఫెయిల్ అయితే నీకు నాకన్నా సుజిత్ ఎక్కువ ఇష్టం అని, నాకు నీకన్నా రుక్మిణి ఎక్కువ ఇష్టం అని అర్థం. మన పరిచయం ఒక అందమైన పేరు అనుకుందాం. సారీ శశి, నా వల్ల కాదు. నా మనసు నేను కంట్రోల్ చేసుకోలేను. మేఘనా, యూ హ్యావ్ టు కంట్రోల్ యువర్ సెల్ఫ్. రేపు షిప్ విశాఖపట్నం వెళ్తుంది. మనం ఎవరి దారిని వాళ్ళు వెళ్ళిపోవాలి, ఒకరినొకరు కలుసుకోకూడదు. తిరిగి సెప్టెంబర్ 30న డాల్ఫిన్ హౌస్ దగ్గర ఉన్న లైట్ హౌస్లో కలుద్దాం. ఎన్నో షిప్పులకు దారి చూపించే లైట్ హౌస్ 90 రోజుల తర్వాత మన ప్రేమకు దారి చూపిస్తుంది. ఏ కారణం వల్ల ఆ టైంకి నేను రాలేకపోతే? వస్తావు. నిజంగా నా మీద ప్రేమ ఉంటే వస్తావు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వస్తావు. శశి, పక్క మీద సంకురాత్రి, మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి, పెదవులు అడిగిన రుచి రాత్రి, కౌగిలి అడిగిన కసి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి, కవ్విస్తున్నది చలి రాత్రి. సన్నజాజి పక్క మీద సంకురాత్రి.